రవీంద్ర గారు కొంచెం నిదానంగా మాట్లాడండి మోహన్ గారు, కొంచెం నిదానంగా. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా క్లారిటీ ఇస్తున్నారు, కానీ ప్రజలకు కూడా మీరు చెప్పేది అర్థం అవ్వాలి. కొంచెం క్లారిటీగా కూల్గా మాట్లాడండి, మెల్లిగా చెప్పండి. 100% మీరు చెప్పేది కరెక్టే విషయం. ఎందుకంటే నాకు మీలాగా వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ టైం ఇరనమాట, 3-4 పెట్టి నన్ను ఫోర్స్ చేస్తారు. మీకు ఇస్తాను. ఓకే, ఇప్పుడు విషయము రవీంద్ర గారు బాగా ముద్దుగా నీట్ గా చెప్తున్నారు. ఒక్క విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఏ నియోజకవర్గంలో అయినా ఇల్లు కేటాయించేటప్పుడు ఆ ప్రాంతంలో భూమి సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అది భూమి ఒకవేళ గవర్నమెంట్ అయితే దానికి డబ్బులు వచ్చే పరిస్థితే ఉండదు. దాన్ని మనం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రవీంద్ర గారు ఏమంటున్నారంటే, అక్కడ పరంప భూములు కానీ లేక దేవాలయాలకు సంబంధించి కానీ ఏదైనా భూములు లాక్కుని దానికి డబ్బులు ఎట్లా వస్తాయి తల్లి? ఇప్పుడు ఇక్కడ ఎండోమెంట్ కి సంబంధించి భూమి ఉందనుకోండి, దాన్ని మేము సేకరించినాం అనుకోండి, ఆ సేకరించిన తర్వాత డబ్బులు అయితే గవర్నమెంట్ ఉంటే రిలీజ్ కావాలంటే పలానా పర్సన్ అనేది ఉండాలి కదా. ఆ పర్సన్ లేకుండా ఎట్లా రిలీజ్ అయితే? ఇది వీళ్ళు తప్పు చెప్తున్నారు. రెండోది, ఒకవేళ ఏదైనా ఒక పర్సన్, మీరు ఒక ల్యాండ్ కి సంబంధించినటువంటి యజమాని అయినప్పుడు మీ దగ్గర నుండి మేము భూమి సేకరించింది గవర్నమెంట్ సేకరించిన తర్వాత డైరెక్ట్ మీకే చెక్ వస్తుంది తప్ప మధ్యలో బ్రోకర్లకు ఎవరికి రాదు, ఏ లీడర్ కు రాదు, ఏ బ్రోకర్ రాదు. ఒకవేళ మీకు వాళ్ళకు అవగాహన ఉంటే, మీరు ఏదైనా మీకు మంచి మేలు జరిగింటే మీరు ఏదైనా గుడ్ విల్ ఇచ్చినారేమో తెలియదు, కానీ అంటే వాళ్ళు చెప్పినట్టు నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను అబద్ధం కూడా చెప్పాలా. అలాంటి జరిగింటే ఉండొచ్చు, కానీ ఎక్కడే కానీ మోసం చేసినటువంటి ప్రభుత్వం మోసం చేయడానికి అవకాశమే లేదు. ఒకటి, అదే తర్వాత అక్కడ ఇల్లు శాంక్షన్ అనేది 31 లక్షలు ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకునే వాళ్ళైతే కట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు డబ్బులున్న వ్యక్తులు అయితే వాళ్ళే కట్టుకుంటే వాళ్ళకి స్థలం లేదంటే స్థలం ఇచ్చిన సందర్భం ఉంటుంది. 25 లక్షలు శాంక్షన్ చేసి దాదాపు 20 లక్షలు బిల్డింగ్లు పూర్తి అయిపోయినాయి. కొన్ని చోట్ల ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అలాంటివి మనం వాడుకునే దాంట్లో వాడుకోకుండా వాళ్ళని మనం డైవర్ట్ చేసి దాంట్లో అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది అని అంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అరాకొరా సిమెంట్ కానీ, దాంట్లో కావాల్సినటువంటి కలర్లు కానీ, దాంట్లో కావాల్సినటువంటి వీళ్ళకి సంబంధించిన స్టిక్కర్లు కానీ వేయడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఇది చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఏదో విధంగా దాని అవినీతి పేరు చెప్పి నిలబెట్టేస్తే దాని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నిజంగా వీళ్ళు చేయాలనుకుంటే మొన్ననే ఏదో ఒకటి ఓపెనింగ్ పోతే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుని కలిసినప్పుడు, ఎప్పుడయ్యా మీకు ఇల్లు శాంక్షన్ అయిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారంటే వీళ్ళు ఒళ్ళు జర్లు బారినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే వీళ్ళ ఒళ్ళు మీద జర్లు బారితే ఎట్లా ఉంటుందో అట్లా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఇన్నేళ్ళు అధికారంలో ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కటి పేరు చెప్పుకోవడానికి లేదు. మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 2 ఏళ్ల కరోనా వచ్చింది కాబట్టి 3 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఏదో విధంగా అబాస్పాలు చేయాలన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇక్కడ ఎలాంటి అవినీతి జరగడానికి అవకాశం లేదు. వాళ్ళకు చేతనైతే ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్ గా జైల్లో పెట్టమనండి. ఊరికే ఏదో ఇప్పుడు ఉన్నది కదా, జోగి రమేష్ గారికి సంబంధించి అక్కడెవరో ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీఫారం మీద పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మద్యం కేసులో దొరికితే ఆయన్ను బయట పెట్టడం కోసం, ఆయన్ను కాపాడడం కోసం జోగి రమేష్ గారిని తీసుకొచ్చి జైల్లో ఎట్లా పెట్టారో, వీళ్ళు 14 నుండి 19 వరకు బోలేబాబా కానీ, ఏఆర్ డైరీ కానీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని అది కంటిన్యూ అయ్యేటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు దాన్ని నిలబెట్టిస్తే, వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లే చేసినారు మద్యం నెయ్యి కుంభకోణం అనే దాని మీద, కల్తీ నెయ్యి అనే దాని మీద రకరకాల దుష్ప్రచారం చేసి వీళ్ళు ఈ రోజు ఏ విధంగా అవినీతి మా మీద ముద్రేసినారో రేపు కూడా ఇలాంటి ముద్రేస్తారు. కోర్టుకు వెళ్ళి సిబిఐ ఛార్జ్ షీట్ వేయమని చెప్పి మేము సిబిఐని వేయమని చెప్తే, అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐతో పాటు వీళ్ళు వేసినటువంటి సిట్టును 2 కలిపి విచారణ చేయమంటే, ఆ విచారణలో రిపోర్ట్ లో ఎక్కడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, లేక భూమన కర్ణాటక మోహన్ గారు, ఇప్పుడు రవీందర్ గారు చెప్పారు, కుమార్ గారు చెప్పారు, కూటమి ప్రభుత్వంలో ఎన్ని వేల ఇళ్ళు కుట్రకు లోనయ్యాయి, ఎన్ని వేల ఇళ్ళు, ఎన్ని వేల కోట్లు తిన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. సరే, ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రధాని ఆవాస్ యోజనలో ఇంత మోసం జరిగింది,
నిధులు ఇచ్చినా కూడా వాళ్ళకి కేటాయించలేదు అనేది. 10,414 కోట్లలో ఇన్ని కోట్లు ఇస్తే దీంట్లో చాలా మటుకు దుర్వినియోగం అనేది సెకండ్ పాయింట్. సరే, ఇదంతా వదిలేస్తే రెవెన్యూ విచారణలో కూడా ఇలాంటి చాలా అంశాలు బయటపడ్డాయి. అందులో 7 లక్షల మంది వైసీపీ నేతలే ఉన్నారు అనేది. సరే, రెవెన్యూ విచారణ చేసిన తర్వాత ఇవన్నీ ఎలా బయటపడుతున్నాయి? సరే, ఇప్పుడు 2 విషయాల్లో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఓకే, నమ్ముదాం. విచారణలు ఇన్ని విషయాలు ఎలా బయటపడుతున్నాయి? మరి మీరు బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ వాడతారంటే గుణాది బేస్మట్టం వేసినప్పుడు జాతీయ ఉపాధి హామీకి సంబంధించినటువంటి దాంట్లో వాడిన సందర్భం ఉంది. అక్కడ వాళ్లకు కేంద్రానికి సరిపోయిన సందర్భమే తప్ప కేంద్రం డబ్బులు ఎక్కడ తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపైలోనో లేక మాకు ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా కేంద్ర నిధులు ఉపయోగించినారు. ఇంకా రెండోది మీరు చెప్తున్నారు 7 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని. ఎక్కడ తల్లి 25 లక్షల ఇల్లు కడితే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినోడు లేకుండా ఎట్టుంటాడు? మేమైనా చంద్రబాబు నాయుడు గారా వాళ్ళలాగా చెప్తామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ సపోర్ట్ చేయొద్దు, సహాయం చేయొద్దు అని చెప్పిన చరిత్ర మాది కాదు తల్లి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, మనకు వ్యతిరేకంగా ఉన్నా, మన మీద దాడులు చేసినా, మన జెండా పట్టుకోకపోయినా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చేయండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనమ్మా. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు మళ్ళీ తల దించుకోవాల్సి వచ్చింది. వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 15 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి మొన్న కూడా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ వైఎస్ఆర్ వాళ్ళకు సాయం చేయొద్దు అని. ఇంత నీచంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాకు కూడా బయట పోయి ఎవరు మీ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం తప్ప మాకు ముఖ్యమంత్రి లేడని మేము చెప్పం కదా. అలాంటి వ్యక్తులు మాకు సాయం చేయొద్దని చెప్తే మొత్తుకున్న పిల్లల పరిస్థితి వీళ్ళకు చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు పరిస్థితి కాబట్టి మా మీద నిందలు రకరకాల కాబట్టి వీళ్ళు మోహన్ గారు, కుమార్ గారు, ఓకే ఓకే ప్రజలకు అందుబాటులో ఎక్కడున్నాడు స్వామి? రైట్, మోహన్ గారు, కుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, ఇమ్మడి సతీష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూసుకోండి. సతీష్ గారు మ్యూట్లో ఉన్నారు. సతీష్ గారు వినిపిస్తుందా? రైట్, కుమార్ గారు. శ్రీదేవి గారు 2014-19 మధ్య టిట్కో ఇళ్లు 90% పైన పూర్తి చేసి నిరుపేదలకి అందిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ డీడీలు వెనక్కిచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఏ విధంగా టిట్కో ఇళ్లని పంచిపెట్టారు నేను నిరూపిస్తా. మా నియోజకవర్గంలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ టిట్కో ఇళ్లను అమ్ముకున్నారు. ఇవన్నీ వదిలేసి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటాడంట. శ్రీదేవి గారు మీరు చూశారు 5 సంవత్సరాల పాటు 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ లో తిరిగిన గనుడు, పరదాలు బార్గెట్ల మధ్య తిరిగిన గనుడు. వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందుబాటులో లేడు కదా, ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉన్నాడండి? ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వీళ్ళ పరిపాలన ఏ విధంగా రాష్ట్రంలో విధ్వంసంగా దోపిడీకి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లో ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశారు. దేవుణ్ణి కూడా వదిలిపెట్టని నీచ సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులది. మేము అభివృద్ధి చేశాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అభివృద్ధి చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఈ రాష్ట్రంలో యువకులు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరిగింది? విదేశాల్లో ఏ విధంగా సెటిల్ అయ్యారు? లక్షల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా వచ్చినాయి? హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో ఎందుకు అంత ముందుకి పరుగులు పెడతా ఉంది? ఈ రోజు పారిశ్రామిక దిగ్గజాలు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి కృషిని ఏ విధంగా కొనియాడుతా ఉన్నాయి? నిరుద్యోగ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది? అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ఇచ్చి 15,700కు పైగా ఉద్యోగాల కల్పన,
కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు సతీష్ గారు లైన్ లోకి వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. మోహన్ గారు కుమార్ గారు ఒక్కసారి అనలిస్ట్ మాట కూడా విందాం మనం.